నమ్మకముతో చేసే ప్రార్థన. నీవు నేను ప్రార్థించేటప్పుడు ప్రార్థనలో నమ్మకం ఉంచి ప్రార్థించాలి. నమ్మకం ఉంచి ప్రార్థించాలి. ఒకరోజు గురువు గారు మనకి వర్షాలు పట్టడం లేదు కదా, వచ్చే వారం ఆదివారం అంతా ఉపవాసం ఉండి రోజంతా గొప్ప కుంభవర్షం కోసం ప్రార్థన చేద్దాము, అందరూ సిద్ధపడి రండి అన్నారు. శనివారం మళ్ళీ ఫాదర్ గారు అందరూ గుర్తు చేశారు. ఆదివారం అందరూ వచ్చేసారు. ఎంత మంచి వాళ్ళు. ఫాదర్ గారు అడిగారు, మనం ప్రార్థన చేద్దామా? చేద్దామండి. దేనికోసం? కుంభవర్షం కోసం. మన ప్రార్థన నెరవేరుతుందా? తప్పక నెరవేరుతుందండి. మరి నెరవేరితే మనం తిరిగి ఇంటికి వెళ్ళాలంటే మీ గొడుగులేవి? ఎవడో గొడుగులు తేలేదు. ఎలా చిన్న పిల్ల గొడుగు పట్టుకుని వచ్చిందంట. ఒక్కోసారి అందుకే ప్రభు మీరు చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేదు. చిన్న పిల్లలకు ఉన్నంత నమ్మకం మనకు ఎవరికి ఉండదేమో. చిన్నపిల్ల మనస్తత్వం ఈ విషయాల్లో మనం అలవర్చుకోవాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వర్షం కోసం ప్రార్థన చేయడానికి వచ్చారు. మరి వర్షం పడుతుందన్న నమ్మకం మీకు ఉన్నట్లయితే మీరు గొడుగు తీసుకురావాలి కదా. అంటే అక్కడ ఉన్న ఎవరికి కూడా ప్రార్థన చేద్దాం, ఆ ప్రార్థన జరుగుతాయా ఏంటి? అందుకే ఆ నమ్మకం మనకు కలగాలని ప్రభు చేస్తున్నారు. పరలోకమందున్న మా తండ్రి అని పిలవమంటారు. ఆ యొక్క యూదులు పిలిచేటట్లుగా ఏమంటారంటే యుద్ధ పరాక్రముడు యెహోవా, బలాఢ్యుడైన దేవుడు, రోషము కలిగిన దేవుడు అలా పిలిచేవారు. కానీ యేసు ప్రభు ఏమని పిలుస్తున్నాడు? అబ్బా ఫాదర్, అబ్బా ఫాదర్, మై డియర్ లవింగ్ డాడీ, మై డియరెస్ట్ డాడీ, అబ్బా ఫాదర్, పరలోకమందున్న మా తండ్రి. ఒక తండ్రి దగ్గరికి బిడ్డ వెళ్ళి మాట్లాడాలంటే, అడగాలంటే భయం ఉంటుంది ఎవరికైనా? తండ్రిని అడిగితే ఇవ్వడు అని ఎవరైనా అనుకుంటారా? నా తండ్రిని అడిగితే తప్పకుండా ఇస్తాడు అన్న నమ్మకం ఉంటుంది దేవుని యందు ప్రియులారా.